హాయ్ ఫ్రెండ్స్, క్విక్ వీడియో అండి. ఎలిమినేషన్ అప్డేట్. హరి కథ ముగిసింది. హరితేజ కథ ముగిసింది. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ ఇది మాత్రం. అంటే ఓటింగ్ పరంగా ఎక్స్పెక్టెడే, డౌట్ లేకుండా ఓటింగ్ పరంగా ఎక్స్పెక్టెడే. ఆ బాటమ్ 3లో ఒకరే అవుతారనేది మనం అందరం అనుకున్నదే. ఇంకా ఛాన్స్ ఉంటే యష్మి అసలు అవ్వదు. నా వీడియోలో కూడా నేను చెప్పా, యష్మి అయితే ఖచ్చితంగా తీరు. యష్మి కాంటెంట్ ఉపయోగించుకుంటారు. కాకపోతే లాస్ట్ లో ఇద్దరు పృథ్వీ అండ్ హరితేజకు వచ్చినప్పుడు హరితేజకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సేవ్ అవ్వడానికి, పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం. ఎస్ నో ఎట్ట చెప్పుకుంటారా మీరు ఎట్ట చెప్పుకుంటారా? అక్కడ పృథ్వీ పేరుంటే మేము పృథ్వీని సేవ్ చేస్తాం, మాకు ఆ నలుగురు గ్రూప్ కావాలి, మాకు ఆ నలుగురు గ్రూప్ నచ్చింది అన్నట్టు ఉంది బిగ్ బాస్. అంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డ్ అనుకోవచ్చు. నలుగురు వచ్చి నలుగురు ఉన్న అసలు అంటే మిగిలిన మొత్తం మీద 7 నామినేషన్లో ఉన్న వీక్ లో కూడా నలుగురికి ఓట్లు పడి సేవ్ అవుతున్నారంటే ఇబ్బా ఏమన్నా గేమ్ తీరా స్వామి, హ్యాట్స్ ఆఫ్ అని జనాలు అనుకోవాలంటే ఇంక తప్పదు. అక్కడ అనుకోవడానికే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్, ఇంకేం లేదు అక్కడ. ప్రతిసారి పృథ్వీ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు అన్న ప్రతిసారి ట్విస్టులు ఉంటాయి. ఇది నాకు అర్థం కాదేందో. ఒకసారి గౌతమ్ ట్విస్ట్ పెట్టాడు, అంతకుముందు ఇంకొక ట్విస్ట్ పెట్టాడు. ఇప్పుడు అసలు ఎన్ని నిజంగానే అవుతున్నాయా, ఏదన్నా ఇచ్చేస్తున్నారా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. సరే వాట్ ఎవర్, మొత్తానికి హరితేజకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అయితే వచ్చింది. ఆమె మామూలుగా లేవు పుల్లలు పెట్టాలు అటు ఇటు. కాకపోతే నేను ఏమనుకున్నా, ఈ పుల్లలు పెట్టే కంటెంట్ ఏమన్నా ఉపయోగపడిద్దాం అనుకున్నా. నో 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 యు ఆర్ రాంగ్ సురేంద్ర, నో 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 రాంగ్ అన్నట్టు చెప్పారు నాకు. ఎస్ ఓకే బిగ్ బాస్, ఓకే బిగ్ బాస్ అంటున్నట్టు ఏం చేయలేం. సో కాన్ఫిడెన్స్ పులాన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక గౌతమ్ గురించి చెప్పాను కదా, ప్రేరణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే జనరల్ గానే ప్రేరణ కలిగే అభిప్రాయం ఏంటంటే, జనరల్గా ఎలిమినేషన్ అయిపోయి మాట్లాడుకుంటారు, అసలు ఎలా వెళ్ళిందిరా, ఏందిరా, బాగానే ఆడుతుంది కదా, ఏంటిరా ఇట్లా అన్నట్టు. సో ఆ పర్టికులర్ వీక్ లో గొడవలు లెక్కేసుకుంటారు. ఈ పర్టికులర్ వీక్ లో గొడవలు ఎవరెవరికైనా ప్రేరణకి హరితేజకి ఎక్కువైనాయి. తర్వాత సేవ్ అయినా కానీ, తర్వాత ఇద్దరు కలిసిపోయినా కానీ అది నడుస్తానే ఉంది. సో ఖచ్చితంగా అది జనాల్లోకి నెగిటివ్ వెళ్ళిందేమో, నామినేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ జస్ట్ అంతా తిట్టుకున్నారు కలిసిపోయినా కానీ హరితేజకి ఎక్కువ నెగిటివ్ గా పోర్ట్రేట్ అయిందేమో. సో నాతో పెట్టుకుంటే అలానే ఉంటది అనే ఒక భావం కలిగి ఉంటుంది ప్రేరణకి. ఎందుకంటే ఆమె ఫస్ట్ సేవ్ కూడా చేశారు కదా, గౌతమ్ ప్రేరణ ఫస్ట్ సేవ్ చేశారు కాబట్టి. సో అసలే మెగా చీఫ్, అసలే ఆమె నోరు జారే గుణం. ఇక్కడ హరితేజ ఎలిమినేషన్ అబ్బా నా వల్లే జరిగింది అనుకునే ఛాన్స్. మోర్ ఓవర్ అన్నిటికీ మించి రోహిణి విషయంలో ఆమె చేసిన దానికి మాత్రం చాలా ట్విస్టుల టర్న్ ఉండబోతుంది తర్వాత. ఎందుకంటే ఇక్కడ కానీ మీరు చూస్తే రోహిణికి అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, నిఖిల్, రోహిణి, నబీల్. ఓకే, నిఖిల్ నబీల్ కంటే ఒక్కొక్క స్టెప్ ముందుకేమంటారు కదా, విష్ణుప్రియ తోసే ఛాన్స్ ఉండొచ్చు. ఎవరికి? రోహిణికి. విష్ణుప్రియ ఒక స్టెప్ ముందు పెట్టొచ్చు రోహిణిని, ఎందుకంటే రోహిణిని ఇదివరకు కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. సో ఇక్కడ ఏం డిఫరెంట్ గా కూడా థింక్ చేస్తుండొచ్చు. ఏమో నేనేదో ఫస్ట్ ఆమెను పెడదాం అనుకున్నాను, మళ్ళీ వీళ్ళు ఒకటవుతున్నారేమో, ఇప్పుడు విష్ణుప్రియ ఒక స్టెప్ తోస్తుందంటే ఏమకి ఎవిక్షన్ సీట్లు వచ్చాక మళ్ళీ విష్ణుప్రియని సేవ్ చేస్తుందేమో. ఉన్నాయి, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. లేకపోతే సపక్కని వెళ్ళి ఆమెని నబీల్కి ఇచ్చిందంటే అసలు అసలు నిజంగా రోహిణి ఏడ్చిందేమో చూసింది. సో అసలు నీకని కాకుండా నా కోసం ఇచ్చావు చూసావా, నువ్వు ఇచ్చిన ఇదే అనింది. అవకాశం వచ్చినప్పుడు లేదు. అదే నేను చెబుతుంది, ప్రేరణ తన విషయంలో ఏదైతే కోరుకుంటుందో ఎదుటోళ్ళ విషయంలో అలా ఉండదు. ఈ మాట మనం చెప్పామనుకో, ఏం మాట్లాడుతున్నారా, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటారు. ఇంకంతే, ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పనులే చేస్తుంది మొత్తానికి. సో రోహిణికి జలక్కిచ్చి నబీల్కి ఇచ్చేసింది. సో ఓవరాల్ గా ఏమో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఏమో మరీ హై కాన్ఫిడెన్స్ తేలినా, ఇప్పుడు గౌతమ్ హై కాన్ఫిడెన్స్ తేలినా ఆయనకి అట్లీస్ట్ ఓటింగ్ ఉంది, ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఓటింగ్. సో ఏమకి 14-15% నేనేదో తోపు విన్నర్ రేంజ్ ఓటింగ్ అని ఫీల్ అయిపోయి అటు బిహేవ్ చేసింది అనుకో, ఏమైనా జరగచ్చు. టాప్ 5 నుంచి ప్రేరణ వెళ్ళిపోయి విష్ణుప్రియ కూడా ముందుకు రావచ్చు. చాలా ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అంటే ఇంతవరకు అయితే ఫస్ట్ నుంచి ఆడని వ్యక్తిగా ప్రేరణకి అయితే ఆ ఛాన్స్ ఉంది, టాప్ 5లో ఉండే ఛాన్స్. సో మరి ఇంకా విపరీత దూరంలో బిహేవ్ చేస్తే చెప్పలేము. ఎందుకంటే ఇనయా సుల్తానా లాంటి అమ్మాయే విన్నర్కి దగ్గరగా ఉంది, రన్నర్కి దగ్గరగా ఉంది, టాప్ 3 అనుకున్న అమ్మాయే పంపించేశారు సడన్ గా. అసలు మామూలు ట్విస్ట్ కాదు అది. సో ఇటువంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళ నలుగురికి మాత్రం భయంకరమైన ఛాన్స్ అబ్బా. ఎట్లా చూడండి, నేను అదే అనింది. కేవలం అది జరగదని నేను ఎందుకు అన్నానంటే, ఈ వీక్ అయిపోయింది కదా, హరితేజ ఎలిమినేట్ అయిపోయింది, గంగవ్వ ఎలిమినేట్ అయిపోయింది.
ఆ, ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మెగా చీఫ్ ప్రేరణ. ఓకే, మెగా చీఫ్ ప్రేరణ కాబట్టి మెగా చీఫ్గా ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది ఆమెకి. చూడండి అసలు ఎంత కథ మారిద్దో. మెగా చీఫ్గా ఒకరిని సేవ్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మెగా చీఫ్గా ఏమా ఏ యష్మినో లేకపోతే ఏ పృథ్వీనో సేవ్ చేసింది అనుకో, ఒకవేళ వైజ్గా ఆలోచిస్తే ఇక్కడ ఎలాగూ న్యాయం చేయలేకపోయాను రోహిణికి అని చెప్పి ప్రేరణ తెలివైంది అయితే మెగా చీఫ్గా ఛాన్స్ వస్తే రోహిణిని హెల్ప్ చేయాలి, రోహిణిని సేవ్ చేయాలి. రోహిణి ఆల్రెడీ సేవ్ అయినా అంటే రోహిణికి ఇంక రుణం తీర్చుకోవాలి కదా. ఓకే, త్యాగాలు గుర్తు పెట్టుకోవాలి కదా బిగ్ బాస్ లో. సో ఇట్లా చేయకుండా ఏ యష్మిని కానీ తీసిందనుకో ఖతం. ఇంకా అప్పుడేమైంది, యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు ఓటింగ్ ఉండదు కాబట్టి ఒకరేమో మెగా చీఫ్ ఒకరు సేవ్ చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరు ఓటింగ్ ఒకరికి పడింది. ఓకేనా, నిఖిల్కి అసలు ఓటింగ్ అవసరంలా. సో నెక్స్ట్ వీక్ నలుగురు సేవ్. స్కెచ్ చూడు ఎలా వెళ్తుందో. నెక్స్ట్ వీక్ నలుగురు సేవ్. ఆ పై వచ్చే వీక్ ఏంది, 12వ వారం. 12వ వారం నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి ఈ ఈ గేమ్స్. ఏంటి కాల్ టికెట్ టు ఫినాలే గేమ్స్. ఆ టికెట్ టు ఫినాలే గేమ్స్ లో కొంచెం బాగా ఆడి పృథ్వీ వెళ్ళిపోయాడు అనుకో 13వ వారం. 14వ వారం ఇంకొక సేవ్ అయింది. మొత్తానికి ఏమన్నా రే మీరు ఎన్నైనా అనుకోండి రా, మీరేంటి అసలు మీరు ఎన్నైనా అనుకోండి, షో మాదా మీద మేము నలుగురు నుంచుదాం బాయ్. టాప్ 5 లో నలుగురు ఉంటారు, ఇలా గ్రూప్ ఉంటారు టాప్ 4 లో. అసలు కుదిరితే మేము ఈసారి టాప్ 5 పెట్టాం, టాప్ 4 అనౌన్స్ చేస్తాం. ఆ టాప్ 4 కూడా నిఖిల్ అండ్ కో అని షోని క్లోజ్ చేసిన నవ్వుతా చూసి చప్పట్లు కొట్టి శుభం అయ్యా ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి నమ్మకం లేదు ద్వారా అనుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి ఓవరాల్ గా. సో ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ అనేది అసలు కరెక్ట్ దారిలో వెళ్తుందా? సో అంటే నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే బీబీ టీం ఇగోసుకు పోద్దేమో అనిపిస్తుంది. అంటే బయట జనాలు ఏమనుకుంటున్నారు, బయట జనాల్లో ఉన్న ప్రెడిక్షన్ ఏంది, బయట జనాలు ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి. వాటిని ఏమి పట్టించుకోకుండా మీరు ఏమంటే మాకేమి, మా షో మా ఇష్టం, మాకు అనుగుణంగానే షో పోద్ది, మాట్లాడడానికి నువ్వెవరు అన్నట్టే ఉంటుంది తప్పితే. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది ఒకరిని సేవ్ చేయాలని పద్ధతి కానీ, లేకపోతే ఆ షోని నడిపించే వే కానీ, వాళ్ళకి ఇచ్చే ఫుటేజ్ కానీ, ఇవన్నీ. సో ఏంటంటే నాకేమనిపిస్తుంది, సీజన్ 8 ఒక 16 మంది 17 మందిని తెస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఒక 16 మంది, నెక్స్ట్ ఒక 8 మంది, ఇట్లా ఒక 20+ మెంబర్స్ని తెచ్చాం. వీళ్ళలో ఒక నలుగురు గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ నలుగురు గేమ్ మీరు చూస్తూ ఉండాలి. చూస్తున్నప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నలుగురు ఇలా అవుతారు. ఇది ఏమన్నా ముందే స్క్రిప్ట్ ఏమన్నా రాసుకున్నాడా బిగ్ బాస్ అనిపిస్తుంది. లేకపోతే చాలా సందర్భాల్లో అంటే మనం ఏముంది నామినేషన్ ఓటింగ్ అనుకుంటాం. ఒక్కోసారి యష్మి ఎలిమినేట్ అయిపోయే వీక్ వచ్చిందిరా అనుకుంటే ఆమె నామినేషన్ ఉండదు. ఆర్డ్గా బిహేవ్ చేసిన ఏ వీక్ ఉండదు. ఆమె బాగా బిహేవ్ చేస్తుందంటే ఆమె నామినేషన్లో ఉంటుంది. బాగా బిహేవ్ చేయలేదంటే ఫుటేజ్ ఉండదు. ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏ రకంగా ఛాన్స్ ఇస్తే ఏ రకంగా ఇదో అలా ఆడుతున్నాడేమో. మొత్తానికి క్రిస్టల్ క్లియర్. ఈ గ్రూప్ చాలా ముందుకెళ్లే అవకాశం ఉంది. తర్వాత ఎవరైనా పోవచ్చు ఈ రేసులో. ఇప్పుడు వీళ్ళే ఉంటారని నమ్మకం లేదయ్యా. తర్వాత నబీల్ వెళ్ళిపోవచ్చు, గౌతమ్ వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా అసలు వీళ్ళ నలుగురిని పెట్టి ఇంకొకరిని ఎవరినైనా పెట్టాలంటే విష్ణుప్రియ కొంచెం ఇష్టం కాబట్టి నాగార్జున గారికి బిగ్ బాస్ టీంకి వీళ్ళ నలుగురు ప్లస్ విష్ణుప్రియ టాప్ 5 అని చెప్పి ఎండ్ కార్డ్ వేసిన ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా అంతే సంగతులు.